classroom. Friends, today topic is area of circle. See, area of circle is pi r square అనేటువంటి విషయం మనకు తెలుసు. అయితే ఈ pi r square అనేటువంటిది ఏ విధంగా వస్తుందో సార్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ ద టాపిక్. రైట్. See, area of circle. Right. So see, this is a circle. This is a circle, and this is the area of circle. This is the area of circle. See, and also this is a circumference of circle. So the length of the boundary is nothing but circumference. సో అంటే లెంత్ ఆఫ్ ది బౌండరీని ఎస్పెషల్లీ సర్కిల్ అయితే మనం సర్కంఫరెన్స్ అంటాము, జనరల్ అయితే మనం ఏమంటామండి పెరిమీటర్ అంటాం. ఓకే, రైట్. సి సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ అంటే ఈ టోటల్ లెంత్ మనం ఏమంటామండి సర్కంఫరెన్స్ అంటాం. సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు 2πr. ఒక సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ ఫార్ములా 2πr అని. ఓకే, రైట్. అయితే మనం ఇప్పుడు ఏ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, మనం ఏరియా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఒక సర్కిల్ యొక్క ఏరియా. సో ఆల్రెడీ వీ నో ఏరియా ఈజ్ నథింగ్ బట్ the surface is enclosed by a closed figure. So this area మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తున్నాం అన్నమాట. రైట్. ఓకే, చూడండి ఒకసారి. ఓకే, this circle divides into 8 equal parts. See, okay, so this circle divides into 8 equal parts. So this is the circumference 2πr, and this one is the radius r. This one is radius r. See, these 8 parts are arranged like a rectangle. Okay, ఒక rectangle లాగా ఈ parts ని తీసుకొచ్చి మనం అరేంజ్ చేద్దామండి. చూడండి. See, 1 2 3 4 1 2 3 4. సో 4 పార్ట్స్ ఈ విధంగా అరేంజ్ చేద్దాం. చూడండి. రైట్. See, 1 2 3 and 4. రైట్. ఓకే, 4 parts. అంటే ఈ 4 parts ని తీసుకొచ్చి ఈ విధంగా అరేంజ్ చేస్తానండి నేను. రైట్. సి, సో రిమైనింగ్ 4 parts, 5th one, 6th one, 7th and 8th. 5th, next 6th, 7th and 8th. Okay, చూడండి ఫ్రెండ్స్, ఈ సర్కిల్ నేను ఏం చేశానంటే 8 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేశాను. చేసిన తర్వాత అందులో 4 పార్ట్స్ ఈ విధంగా 1 2 3 4 పార్ట్స్ అండ్ 5th 6th 7th 8th ఈ విధంగా అరేంజ్ చేశాను ఫ్రెండ్స్. ఓకే, రైట్. సో మనకి ఏ విధంగా వచ్చింది, మనకు ఇప్పుడు షేప్ రెక్టాంగిల్ లా వచ్చింది. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ సో L into B. సో బిఫోర్ దట్, దానికంటే ముందు సార్ చూడండి ఫ్రెండ్స్. సో మనకి చూడండి ఈ లెంత్, దిస్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఆర్. ఈ రేడియస్ మనకి ఇక్కడికి బ్రెత్ కింద వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, ఈ బ్రెత్ మనకి రేడియస్. అంటే ఈ రేడియస్ మనకి ఎలా వచ్చింది ఫ్రెండ్స్, బ్రెత్ కింద వచ్చింది. రైట్. ఓకే, వాట్ అబౌట్ దిస్ లెంత్? ఈ లెంత్ ఏంటంటే ఇది యాక్చువల్ గా దిస్ లెంత్ అండ్ దిస్ లెంత్ ఇస్ నథింగ్ బట్ దిస్ టోటల్ సర్కంఫరెన్స్. ఓకే, మనం ఏం చేసాము, 8 ఈక్వల్ పార్ట్స్ ని డివైడ్ చేసి 4 పార్ట్స్ అప్ సైడ్ పెట్టాము, 4 పార్ట్స్ కింద పెట్టాము. అవునా? రైట్. సో ఈ 4 పార్ట్స్ యొక్క సర్కంఫరెన్స్ అంటే ఇది సర్కంఫరెన్స్ ఎన్ని భాగాలు అయిపోయిందండి, 2 పార్ట్స్ కింద కట్ అయిపోయింది. అందుకని టోటల్ సర్కంఫరెన్స్ 2πr. అంటే మనం ఏం చేసాం, ఈ 2πr ఏ విధంగా రాయొచ్చండి, మనం πr ప్లస్ πr అని రాయొచ్చు.
2πr అని రాయొచ్చండి, πr ప్లస్ πr అని రాయొచ్చు. మనం ఏం చేసామంటే ఒక πr కి ఒక πr పైకి వచ్చింది, ఒక πr కిందకి వచ్చిందండి. ఓకేనండి. ఇక లెంత్ πr అండ్ బ్రెడ్త్ r. ఓకే రైట్. సో దేర్ ఫోర్ అంటే ఈ సర్కిల్ ని ఫర్ అవర్ కన్వీనియంట్, ఈ సర్కిల్ ని మనకి కన్వీనియంట్ గా ఉండే విధంగా ఈ ఏరియా మొత్తం ఏం చేసామంటే రెక్టాంగిల్ కింద ఫామ్ చేసుకున్నాం ఫర్ అవర్ కన్వీనియంట్. ఓకే రైట్. దేర్ ఫోర్ అంటే ఈ ఏరియాని ఇలా మార్చాం. ఈ టోటల్ ఏరియా ఇస్ ఈక్వల్ టు దిస్ టోటల్ ఏరియా. ఇప్పుడు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా మనకి L ఇంటూ బి. ఫార్ములా ఏంటి? L ఇంటూ బి. అయితే మనకి ఇక్కడ లెంత్ ఏమైందండి? πr అయింది. మరి బ్రెడ్త్ ఏమైంది? r అయిందండి. సో సబ్స్టిట్యూట్ చేస్తాను. హియర్ L ఈజ్ ఈక్వల్ టు πr ఇంటూ బ్రెడ్త్ ఏమవుతుందండి మనకి? r అవుతుంది. సో r b ప్లేస్ లో r సబ్స్టిట్యూట్ చేశాను. దేర్ఫోర్ π ఇంటూ r ఇంటూ r ఏమవుతుందండి? πr స్క్వేర్. r ఇంటూ r ఏమవుతుందండి? r స్క్వేర్. π ఇంటూ r స్క్వేర్. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ πr స్క్వేర్ అనేటువంటిది ఈ విధంగా మనం ప్రూవ్ చేసి చూపిస్తామండి. ఓకే రైట్. సో ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు πr స్క్వేర్. ఏం చేసాం మనం ఇక్కడ? సో ఇలా ఈ విధంగా ఉంటే మనం డైరెక్ట్ గా మనం ప్రూవ్ చేయలేం కాబట్టి ఫర్ అవర్ కన్వీనియంట్ ద ఏరియా, సో ఈ సర్కిల్ యొక్క ఏరియాని ఏం చేసానంటే రెక్టాంగిల్ కింద ఫామ్ చేసుకున్నానండి. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏమవుతుందంటే L ఇంటూ బి ఫార్ములా. సో L ఈజ్ ఈక్వల్ టు πr అండ్ వన్ మోర్ L ఈజ్ ఈక్వల్ టు πr, బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు r. సో ఈ విధంగా కన్వర్ట్ అంటే ఈ ఏరియా ఆఫ్ సర్కిల్ ని ఈ విధంగా కన్వర్ట్ చేసుకొని అంటే రెక్టాంగిల్ కింద మార్చుకొని, ఓకే అప్పుడు మనకి కన్వీనియంట్ గా ఉండే విధంగా చూసుకొని ఇప్పుడు ఏరియా ఫైనల్ చేసాం. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ బి. L అంటే πr, b అంటే r. సో సబ్స్టిట్యూట్ చేస్తే π ఇంటూ πr ఇంటూ r, π r into r square, pi r square is the area of circle. సో ఈ విధంగా మనం ప్రూవ్ చేస్తాం. ఓకే థ్యాంక్ యూ.